హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడడం కోసం ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ గురించి. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్లో ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా ఫ్రెషర్స్కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పచ్చు. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూకి సంబంధించి వాళ్ళు ఏ కంపెనీ అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మనమేం ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ పైన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి MSN లాబొరేటరీస్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తున్నారని చెప్పచ్చు. అండ్ ఇది పూర్తిగా ఫార్ములేషన్ విభాగానికి చెందినటువంటి యూనిట్ అని చెప్పచ్చు. ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీలో ఫార్ములేషన్ సంబంధించిన జాబ్స్ చాలా అరుదుగా లభిస్తుంటాయి. అంతేకాకుండా ఈ ఫార్ములేషన్ డిపార్ట్మెంట్స్ లో ఫ్రెషర్స్ కి మరీ అరుదుగా అడుగుతుంటారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. ఇప్పుడు ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇంటర్వ్యూ లొకేషన్స్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 127713191324 నందిగామ, కొత్తూరు మండల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట. అంటే ఇంటర్వ్యూ లొకేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే కొత్తూరులో జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే QC ఫార్ములేషన్ కోసం, అట్ ద సేమ్ టైం మైక్రోబయాలజీ ఫార్ములేషన్ కోసం అడుగుతున్నారు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా QCలో ఉన్నటువంటి ఫార్ములేషన్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి BSc వాళ్ళను, B Pharmacy వాళ్ళను, MSc వాళ్ళను మరియు M Pharmacy వాళ్ళను ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రెషర్స్ కోసమే అడుగుతున్నారంటే ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2023 మరియు 24 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారు. అది కూడా ఫార్ములేషన్ లో ఉన్నటువంటి మైక్రోబయాలజీ కోసం అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతుంటే క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే BSc మరియు MSc లో ఎవరైతే మైక్రోబయాలజీ చేసి ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓన్లీ ఫ్రెషర్స్ అంటే 2023 మరియు 24 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ కూడా సేమ్ MSN ఫార్ములేషన్ యూనిట్ 2 కొత్తూరు కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు ఇక్కడ స్కానర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కానర్ నేను మీకు మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడికి వచ్చి మీరు ఈ స్కానర్ ను స్కాన్ చేసినట్లయితే ఈ ఇంటర్వ్యూ తాలూకు లొకేషన్ అండ్ పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరుగుతుంది. సో మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రాధాకృష్ణ 1481 అని ఉంటుంది. దాన్ని మీరు ఫాలో చేశారంటే వీడియోలో చేయలేని అంశాలన్నింటినీ కూడా నేను మన ఇన్స్టాగ్రామ్ ఐడిలోనే పోస్ట్ చేస్తుంటాను. సో ప్రతి ఒక్క అప్డేట్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు ఆధార్ కార్డ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్ వివరాలని చెప్పచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 19th February 2025 జరుగుతున్నాయి. అంటే కమింగ్ వెన్స్డే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 4 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ నందిగామలో జరుగుతున్నాయి. అండ్ వర్క్ లొకేషన్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. సో మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన లొకేషన్ లోనే మీరు వర్క్ చేసే అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తున్నారు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది MSN వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే మీ ఒక్క షేర్ వల్ల
వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వాళ్ళకి జాబ్ రావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈ వీడియోను మన ఫార్మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ అని చెప్పొచ్చు. బట్ ఇది వచ్చేసి యూనిట్ 1 కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అంటే బొల్లారంలో ఉన్నటువంటి యూనిట్ 1 కోసం ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఇది ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫ్రెషర్స్ కి ఎలాంటి చోటు ఉండదు, ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్. అది కూడా ఎవరైతే ఇంజనీరింగ్ చేసింటారో అంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కోసం మాత్రమే అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఇంటర్వ్యూ లొకేషన్స్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ప్లాట్ నెంబర్ 42 ఎన్రిచ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, బొల్లారం విలేజ్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వర్క్ లొకేషన్ కూడా సేమ్ ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్ 1 బొల్లారం అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇంటర్వ్యూస్ ఇక్కడే జరుగుతాయి. అట్ ద సేమ్ టైం వర్క్ లొకేషన్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే వెన్స్డే రోజు మాత్రమే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే 19/2/2025 వెన్స్డే రోజు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో యూనిట్ 1 కి సంబంధించి ఈ ఇంటర్వ్యూస్ ఉండబోతున్నాయి. అండ్ యూనిట్ 2 కి సంబంధించి ఓన్లీ ఫ్రెషర్స్ వెళ్లాల్సి ఉంటుంది. యూనిట్ 1 మాత్రం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సర్వీసెస్ అనే డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఐటీఐ, డిప్లొమా మరియు బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ప్రాసెస్ మెకానికల్, ప్రాసెస్ మెయింటెనెన్స్, ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు వాటర్ సిస్టమ్, అది కూడా హెచ్విఏసి అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ మీకే రావచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా ఈ స్కిల్స్ మీదనే డిపెండ్స్ అయి ఉంటాయి. అండ్ మీకు సంబంధించినటువంటి మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా దీనికి రిలేటివ్ అయి ఉంటేనే మాత్రం మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు అడుగుతుంటే ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 5 years నుంచి మాక్సిమం 10 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ వాళ్ళు ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ కు సంబంధించినటువంటి ఇమేజ్ నేను మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా పోస్ట్ చేస్తాను. అందులో కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే నేను వీడియోలో చెప్పలేని అంశాలన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా మీరు అన్ని విషయాలు వివరంగా తెలుసుకోవచ్చు. అండ్ నా ఐడి వచ్చేసి రాధాకృష్ణ 1481 అని ఉంటుంది. అది మీరు గమనించి ఫాలో కొట్టారంటే ఖచ్చితంగా మీరు ఫార్మాకు సంబంధించినటువంటి న్యూస్ మాత్రమే మీరు అందులో గమనించగలరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తప్పనిసరిగా పట్టుకెళ్ళాలి. అలాగే మీ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ, లాస్ట్ 3 months పే స్లిప్స్ అండ్ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఆధార్ కార్డ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్ వివరాలు అని చెప్పొచ్చు. సో ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసమే. అండ్ యూనిట్ 1 కి సంబంధించి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసమే అడుగుతున్నారు. అది కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో చూసారు ఫ్రెండ్స్, యూనిట్ 2 కి సంబంధించి ఫ్రెషర్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. యూనిట్ 1 ఎంఎస్ఎన్ కి సంబంధించి ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ఎన్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.